ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర కైలాసవాస అనుగ్రహించే స్వామి. ఓం నమ శివాయ. ఈ శివలింగం గురించి ఒక ప్రత్యక్ష ఉంది. ఎందుకంటే ఈ లింగం నేను కొండల అక్కడ నెత్తిపూజ స్వామి కొండ పైన స్వామి నాకు ఇచ్చాడు. ఆ స్వామి నాకు ఎలా ఇచ్చాడంటే ఆ లింగాన్ని మా ఊరికి వచ్చినాడు. గోపయ్య స్వామి, ఆయన గోపాలస్వామి, అక్కడ గుళ్ళో పూజారి. ఇక్కడ మా ఊరికి ఇక్కడ పూజ చేసేదానికి వచ్చినాడు. ఆ స్వామి నాలో ఏం చూసినాడో తెలియదు. మళ్ళీ ఆయన ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ పూజ అయిపోయి వాళ్ళ ఊరికి వెళ్ళి ఇక్కడికి మా ఊరికి మళ్ళా వచ్చి ఆ లింగము నాకు చీర, గాజులు, అక్కడి నుంచి పసుపు, కుంకుమ, ముత్యాలు, అచ్చింతలు అన్నీ తీసుకొని వచ్చి లింగం ఇచ్చినాడు నాకు. ఎందుకు ఇచ్చినావు స్వామి నాకంటే, అమ్మ నీలో భక్తి ఎక్కువ ఉంది, నీలో నాకు ఎందుకో ఇవ్వాలనుకున్నదని అక్కడ గుళ్ళో లింగం ఎత్తుకొచ్చి ఆ స్వామి నాకు ఇచ్చినాడు. ఆ లింగం నాకు సాష్టాలుగా నా శివయ్య నాకే పంపించినాడు అనుకొని ఎంతో నేను 13 సంవత్సరాల నుంచి ఆ లింగానికి నేను ఎప్పుడు సేవ చేసుకుంటున్నాను. ఆయనకు శివయ్యకి ఎప్పుడు నిత్య ఆయనకు అభిషేకము, ఆయనకు పూజలు చేసుకుంటున్నా. చూసే ప్రతి ఒక్కరూ ఆ శివయ్య ఆశీస్సులు మీకు అందరికి ఉండాల. కానీ నాకు సాష్టాలుగా కైలాసం నుంచి వచ్చి దిగి వచ్చినట్టు ఆ బ్రాహ్మడు ఆ శివయ్య నాకు ఆ లింగాన్ని ఇచ్చినాడు. నేను నిత్యం ఆయన సేవ చేసుకుంటున్నాను. కానీ నాకు ఇంకొక ప్రత్యక్ష ఏంటంటే, ఇంకొక స్వామి నాకు ఇక్కడికి వచ్చి మా ఊర్లో అక్కదేవతలు పూజ పెడతా ఉంటే అక్కడ కొల నుంచి వచ్చిన స్వామి నాకు రుద్రాక్షలు ఇచ్చాడు. స్వామి నాకు ఎందుకు ఇచ్చిన స్వామి రుద్రాక్ష అంటే, అమ్మ నీలో దైవభక్తి ఎక్కువ ఉంది తల్లి, నువ్వు పూజలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ మాల నువ్వు ఒంటిపైన వేసుకొని రుద్రాక్ష నాకు ఇచ్చిపోయినాడు. నేను పూజలో పెట్టుకొని ఈరోజు మీకు అందరికీ చెప్పాలా చూపించాలని చెప్పేసి నేను రుద్రాక్ష తీసిన. ప్రతిరోజు నేను వేసుకోను దాన్ని. నేను ఎప్పుడో వేసుకోవాలనుకున్నప్పుడే వేసుకుంటా రుద్రాక్ష. ఈరోజు నేను చెప్పాలి వీడియోలు అనుకొని ఆ రుద్రాక్ష తీసి నా ఒంటి పైన వేసుకొని మనసారి ఆయనకు శివయ్యకు నేను ఈరోజు అభిషేకం అయిపోయింది, పూజ కార్యక్రమం అయిపోయింది. పూజలో ఆ మాల నేను ధరించి మనస్ఫూర్తిగా ఎంతో ఉత్సాహంగా నేను ఆనందపడిపోయినా. చూసే ఒక్కరు ప్రతి ఒక్కరూ ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఉండాలా. మీకు అనుకునేటివి ఖచ్చితంగా నిలబెడతాయి. ఎందుకంటే ఆయన సాష్టాలుగా నాకు వచ్చి ఇచ్చినాడని నాకు ఎంతో ఆనందంతో 13 సంవత్సరాల నుంచి ఆయన సేవ చేసుకుంటున్నా శివయ్యకు. నేనేం డబ్బులు పెట్టి కొనుక్కోవాలా. వాళ్ళకి ఎందుకు అనిపించిందో మహానుభావుడు నాకు శివయ్యే వచ్చి నాకు ఇచ్చినట్లుగా నా ఇంట్లో ఆయన కొలువయ్యి నా దగ్గర పూజలు జరిపించుకుంటున్నాడు మహానుభావుడు శివుడు. కానీ ఒక్కొక్క దానికి ఒక ప్రత్యక్ష ఉంది. ఆ లింగాన్ని చూడ సాష్టాలుగా మహానుభావుడు కైలాసం నుంచి వచ్చి మా ఇంట్లో ఉన్నట్టు ఎంతో ఆనందం అయిపోతుంది నాకు ఆ పూజలో ఉన్నప్పుడు. ఆ మనశ్శాంతి, ఆ ఉత్సాహము నాలో. అమ్మ శివయ్య అంటే తండ్రి శివశంకర కైలాసవాస, ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి తల్లి, కలకాలం తోడుగా సౌభాగ్యంతో సల్లంగా చూసి ఆ పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం ఎప్పుడు ఉండి నిత్య ఆయనకి సేవ చేసుకోవాలా. 10 మందికి నేను చేసే పూజ ఉపయోగపడాలా. ఆయన ఆశీస్సులు సర్వలోకంగానే సల్లంగా చూడాలి. మహానుభావుడు శివశంకర శివయ్య తండ్రి నీ దీవెని ఎప్పుడూ ఉండాలి స్వామి. ఇట్లే కలకాలం నీ సేవ చేసుకోవాలని నాకు ఎంతో ఆనందంగా. ఈ కార్తీక మాసం వస్తే నా ఒళ్ళు పులకరించిపోయి తెల్లారని తెలీదు పొద్దుగూకిని తెలియనట్టుగా నేను ఆయన సేవ చేసుకుంటా శివయ్యకు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ అనుగ్రహించే స్వామి నీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి శివశంకర.